హాయ్ అండి. కొబ్బరి మామిడికాయ పచ్చడి చేశాను. అది ఎలా చేసానో చూపిస్తా అండి. ఈజీగా అయిపోతుంది. ఒక చిన్న మామిడికాయ పుల్లటిది తీసుకున్నాను. అలాగే కొబ్బరి చెక్క పెద్దది తీసుకున్నాను అండి. ఒక 20 అలా పచ్చిమిర్చి వేసుకున్నాను. అంటే మనం ఇటు సరిపడగా వేసుకోవాలి. మామిడికాయ, పచ్చిమిర్చి, కొబ్బరి మిక్సీలో వేసేసుకోవాలండి. ఒక పావు స్పూన్ అలా ఉప్పు వేసుకోవాలి. పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్ అలా ఉప్పు వేసుకోవాలండి. చూసుకోవాలి, మనం పచ్చడి అయిన తర్వాత కూడా ఉప్పు చూసుకునండి, సరిపోతే కలుపుకోవచ్చు. ముందు ఎక్కువ వేసేసుకుంటే కసిం అయిపోతుందండి. ఎప్పుడైనా ఈ పచ్చడికి పుల్లటి మామిడికాయ తీసుకోవాలి. మిక్సీ పడితే ఇలాగ పొట్టు పొట్టు కింద వచ్చిందండి. కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇది ఎందుకంటే అప్పటికప్పుడు తినేయటానికి అండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 రోజులు ఉంటుంది. వాటర్ వేసుకుంటున్నాం కాబట్టి తొందరగానే అయిపోద్దండి. ఇది పుల్ల పుల్లగా బాగుంటుంది కాబట్టి ఒకే రోజులో తినేస్తారు. ఎక్కువ చేసుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుందండి, 2-3 రోజులు నిల్వ ఉంటుంది. ఉప్పు చూసుకునండి, ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. పుల్ల పుల్లగా చాలా బాగుందండి పచ్చడి అయితే. కారం కూడా మంచిగా సరిపోయింది. 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని, 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. ఓ 2 ఎండుమిర్చి వేసుకున్నాను, చిన్నగా కట్ చేసి. మెంతులు వేసుకోవాలండి. మెంతులు వేసుకుంటే బాగుంటుంది. ఓ పావు స్పూన్ అలా మెంతులు వేసుకున్నాను. ఎల్లిపాయ రెమ్మలు వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. తాలింపు అయితే మంచిగా వేగేటట్టు వేపుకోవాలండి. ఆవాలు అవి చిటపటలాడాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను అండి లాస్ట్లో. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కరివేపాకుతో తాలింపు పెట్టేసుకున్నా బాగుంటుందండి టేస్ట్. స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసేసి నేను మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి పచ్చడి వేసేసుకున్నాను అండి. పోపు అయినా దీనిలో వేసుకోవచ్చండి. ఇది కంపల్సరీ తాలింపులో ఈ పచ్చడి వేసుకోవాలనేది ఏం లేదు. వేరే గిన్నెలో తీసుకుని పోపు కూడా వేసేసుకోవచ్చు దానిలోకి. ఉప్పు చూసుకునండి. మన చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. కొద్దిగా నెయ్యి వేసుకు తింటే మొత్తం అన్నం అంతా తినేయచ్చు, అంత బాగుంటుంది పచ్చడి. ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి. ఒక 5 నిమిషాల్లో అయిపోతుందండి ఇది. మీరు కూడా ఇలా చేసుకుని చూడండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.